అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ఏలూరు జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీ నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ డాక్టర్ అగ్నేష్ విజయ మాట్లాడుతూ, కార్మికులు, కర్షకులు అందరూ సమానమే, ఎవరిలో ఎటువంటి భేదాభిప్రాయాలు ఎన్నడూ చూపరాదు, పరస్పరం ఒకరికొకరు ఎల్లప్పుడూ గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలని అన్నారు. కార్మికులు లేనిదే ఏ కర్మాగారం లేదు, ఏ సంస్థ లేదు. ప్రతి న్యాయమైన వస్తువు వెనుక కొన్ని వందల వేల మంది కార్మికుల శ్రమ ఉంటుందని, ప్రతి కార్మికుడు తన పని తాను సమర్థవంతంగా, న్యాయబద్ధంగా, తనకున్న పరిధిలో తాను చేయాలని కోరారు. రోజుకు ఉన్న 24 గంటల్లో ప్రతి కార్మికుడు 8 గంటలు పనిచేయాలని, 8 గంటలు కుటుంబానికి కేటాయించాలని, మిగతా 8 గంటలు నిద్రపోవాలని ఆమె తెలిపారు. కార్మిక దినోత్సవం రోజున తమ హక్కుల కొరకు, సంక్షేమం కొరకు పోరాడి ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జోహార్లను అర్పిస్తూ, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని తెలిపారు. తమ మెడికల్ కాలేజ్ నందు సీనియర్ డాక్టర్లను, నర్సింగ్ సూపరింటెండెంట్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కృష్ణమాచార్యులు, లక్ష్మణమూర్తి, హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, ఫార్మసీ సూపర్వైజర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఎక్స్రే డిపార్ట్మెంట్ స్టాఫు, ఈసీజీ డిపార్ట్మెంట్ స్టాఫు, సిటీ స్కాన్ డిపార్ట్మెంట్ స్టాఫు, ఎంఎన్ఓసు, ఎఫ్ఎన్ఓసు, శానిటేషన్ సిబ్బంది మరియు సెక్యూరిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, జిందాబాద్ ఏటీఓసీ, జిందాబాద్ ఏటీఓసీ, జిందాబాద్ ఏటీఓసీ. ఉద్యోగుల కార్మికుల ఐక్యత, ఉద్యోగుల కార్మికుల ఐక్యత, ఉద్యోగుల కార్మికుల ఐక్యత, ఉద్యోగుల కార్మికుల ఐక్యత. జిందాబాద్ ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్, జిందాబాద్ ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్, ఏఐటీయూసీ, 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 ఏఐటీయూసీ. వైద్య ఉద్యోగుల ఐక్యత, వైద్య ఉద్యోగుల ఐక్యత, వైద్య ఉద్యోగుల ఐక్యత, వైద్య ఉద్యోగుల ఐక్యత, వైద్య ఉద్యోగుల ఐక్యత. ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా. ఏడే 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 ఏడే. జిందాబాద్ ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్, జిందాబాద్ ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్, జిందాబాద్ ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్. ఏఐటీయూసీ, 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 ఏఐ. సైడ్కి నుంచి సిస్టర్ గారు. పక్క నుంచి ఒకసారి తీస్తున్నాం. ఓకే. కార్మికుడు లేనిది ఏ కర్మాగారము లేదు, ఏ సంస్థ లేదు. కాబట్టి దే ఆర్ ద ఫండమెంటల్ ఫౌండేషన్స్. ఈ సిస్టమ్ అంతా అటామిక్ స్ట్రక్చర్ మీద ఆధారపడి ఉంది. అది కొంచెం సైన్స్ చదివిన వాళ్ళకి మీకు అందరికి తెలుస్తుంది. అలాగే మన జీన్, లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్లో జీన్ అనేది, జీనోమిక్ స్ట్రక్చర్ కూడా నాన్ లివింగ్ థింగ్స్ని ఎలిమెంట్స్తో అంతా ఫామ్ అవుతుంది. సైన్స్లోకి వెళ్తున్నాను కొంచెం. కాబట్టి వీటన్నిటికీ కారణం వెనక కర్షకుడు భూమిలోంచి మరి పనిచేసి మనకి ఇంధనం ఇస్తే, ముడిసరుకు ఇస్తే, దాన్ని ఎవరు చేస్తున్నారు? ఐరన్ ఓర్ ఎక్కడి నుంచి వస్తుంది? కాకిరాయి నుంచి వస్తుంది. మైన్స్లోంచి కోల్ వస్తుంది, ఇంకా మైకా మైన్స్, ఇంకా ఎన్నో మైన్స్, గోల్డ్, డైమండ్స్ అన్నీ కూడా దానిలోకి వెళ్ళి తీస్తేనే. అది తీయడానికి టెక్నాలజీ కావాలి, ఆ టెక్నాలజీ సైంటిస్ట్ కావాలి. అయితే అంతా ఇంటర్లింక్డ్. గుడ్డు ముందా పిల్ల ముందా అనేది కాదు. అందరము సమానమే, అందరము కర్షకులమే, అందరము కార్మికులమే. ఇవాళ భోజనం చేస్తున్నాము, ఈ బట్టలు వేసుకున్నాం అంటే దీని వెనక ఎంతోమంది కృషి ఉంది. కాబట్టి అదొక ఫండమెంటల్ పాయింట్. అందరూ కూడాను రెస్పెక్టబుల్, గౌరవనీయులే. ఎవరూ తక్కువ కాదు, ఎవరూ ఎక్కువ కాదు. బాడీలో జుట్టుకి ఏమన్నా విలువ తక్కువనా, కాలు చెప్పుకి విలువ తక్కువనా? దేనికి తక్కువ, దేనికి ఎక్కువ? జుట్టు తెల్లగైపోతే రంగు వేసుకుంటున్నాం, కాళ్ళు అరిగిపోకుండా చెప్పులు వేసుకుంటున్నాం. అది కూడా ఇంటర్నేషనల్ బ్యూటీ సెలూన్స్,
ఇంటర్నేషనల్ బ్రాండెడ్ చెప్పల్స్. కాబట్టి ఏదే తక్కువ కాదు, అందరూ సమానమే. ఎవరి పని వాళ్ళం సమర్థవంతంగా మన లిమిటేషన్స్లో మన న్యాయబద్ధమైన ఉద్యోగం చేయాలి. దానికి సంబంధించిన నిబంధిత రూల్స్, ఇన్ని గంటలు పనిచేయాలి, ఇన్ని గంటలు 8 గంటలు నిద్రపోవాలి మనిషి సైన్స్ ప్రకారం. 8 గంటలు వారు చెప్పినట్టుగా పని చేయాలి. 8 గంటలు మన వ్యాపకాలు, భార్య, పిల్లలు, ఇల్లు, చదువు, సంతోషం ఎన్నో ఉంటాయి. కాబట్టి ఈ డివిజన్కి కష్టపడిన వాళ్ళు అనేక మంది ప్రాణత్యాగ. ఇదే నేను వాళ్ళ వికీపీడియాలో అంతా డౌన్లోడ్ చేసి చదివాను. ఇంత చెప్పక్కర్ల, వాళ్ళే చెప్పేశారు. యాక్చువల్గా ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఈ మే డే అనేది ఎందుకు కార్మిక దినోత్సవంగా మారింది అంటే, ఈ హిస్టరీ ప్రకారం ఇది హార్వెస్ట్ ఫెస్టివల్. మనం సంక్రాంతి జరుపుకుంటాం, కోతకాలం పండుగ. యూరోపియన్ కంట్రీస్లో ఈ టైంలో ఫ్లవరింగ్ సీజన్. ఫ్లవర్స్ తీసుకొచ్చి వనదేవతను పూజించినట్టుగా ఫ్లవర్స్ తీసుకొచ్చి హార్వెస్ట్, కొత్త పంటను తీసుకొచ్చి వాళ్ళు సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు ఆ టైంలో. అది యూరోపియన్ కంట్రీస్లో, కొన్ని కంట్రీస్లో అలా వచ్చింది. అలాగే బైబిల్ హిస్టరీలోకి వెళ్తే ఇందే దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ డౌన్లోడెడ్. జీసస్ క్రైస్ట్ వాజ్ బోర్న్ ఇన్ ఏ కార్పెంటర్స్ ఫ్యామిలీ అని ఉంది. కాబట్టి ఆయనకి రిప్రజెంటేషన్గా కార్మికుడు అనే దినం అలా కన్వర్ట్ చేశారు. తల్లి మేరీని కూడా వర్జిన్ మేరీగా తీసుకుంటూ అలా వర్షిప్ చేశారు. అలా రోమన్ ప్రభుత్వం వేరే వేరే టైటిల్స్ కింద ఆ ఫెస్టివల్ని ఇది చేస్తూ ఫెస్టివ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఆ రోజు సెలవు దినంగా ప్రకటించారు. అంతవరకు ఈ ఉద్యమము, ఈ యొక్క హక్కులు, ఈ సమయాలు కేటాయించడాలు ఇదంతా తర్వాత ఎవల్యూషన్లో వచ్చింది. తర్వాత నెమ్మదిగా రీఫైన్ అయిందనమాట. కాబట్టి అలాగా ఒక మే డే సందర్భంగా చేసి చాలా కంట్రీస్లో ఇట్ వాజ్ ఎ పబ్లిక్ హాలిడే. యాజ్ ఫార్ యాజ్ ఐ నో, నాకు తెలిసినంత వరకు మే డే ఇంతకుముందు హాలిడే ఉండేది. ఈ మధ్య ఎందుకో తీసేశారు, తెలియదు. దాన్ని మళ్ళీ అడ్జస్ట్ చేశారు ఏదో రకంగా. బట్ ఎనీహౌ, మీరందరూ లేనిదే ప్రపంచమే లేదు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనిషి. జై హింద్.